హాయ్ ఆల్, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు ఆడియన్స్. వారం వారం ఇంట్రెస్టింగ్ సినిమాలే కాదు, నెలకు పాన్ ఇండియా సినిమా రిలీజ్కి రెడీ అవుతోంది. మరి ఆ మోస్ట్ అవైటింగ్ సినిమాలేంటి? లేటెస్ట్ గా ఈ నెలలో రిలీజ్ అనౌన్స్ చేసిన పాన్ ఇండియా మూవీ ఏంటి? ఆడియన్స్ కోసం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ రెడీ అవుతోంది. నెలకో పాన్ ఇండియా సినిమా థియేటర్లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ నెలలో హరిహర వీరమల్లు భారీ పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ తో రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా బాబీ డియోల్ విలన్ గా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు ఈ నెల 24న గ్రాండ్ గా థియేటర్లలోకొస్తోంది. ఇప్పటికే ట్రైలర్లతో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా భారీగా ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పాన్ ఇండియా రిలీజ్ మూవీ కావడంతో ఆడియన్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెలలో ఒకటి కాదు, 2 పాన్ ఇండియా మూవీస్ తో ఆడియన్స్ కి బంపర్ ఆఫర్ దక్కింది. జూలైలో మోస్ట్ అవైటింగ్ మూవీ కింగ్డమ్ కూడా రిలీజ్ కాబోతోంది. విజయ్, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ డ్రామా కింగ్డమ్ మూవీ ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. అయితే ఈ సినిమా సోలోగా థియేటర్లలోకి రావడానికి టైం తీసుకుంది. అందుకే ఎవరూ అడ్డు లేకుండా గ్రాండ్ గా ఈ నెల 31న థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. అసలే ఫ్లాపుల్లో ఉన్న విజయ్ కింగ్డమ్ తో ఈసారి పాన్ ఇండియా వైడ్ సక్సెస్ కొట్టడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. ఆగస్టులో కూడా ఒకటి కాదు, 2 పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వార్ 2 7,500 థియేటర్లలో పాన్ ఇండియా వైడ్ గా భారీగా రిలీజ్ అవుతోంది. సౌత్ స్టార్ హీరో, బాలీవుడ్ స్టార్ హీరో కాంబినేషన్ లో భారీ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. దాంతో ఈ ఇద్దరు పవర్ హౌస్లు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తారో అన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది జనాల్లో. ఆగస్టు 14న రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ కూడా రిలీజ్ అవుతోంది. రజనీకాంత్ నెగటివ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్ లాంటి పాన్ ఇండియా స్టార్ క్యాస్ట్ ఉండడంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అదీ కాక లోకేష్ కనగరాజ్ స్టైలిష్ యాక్షన్ ఎలివేషన్స్ కి పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉండడంతో ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న కూలీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా ఉన్నాయి. జూలై, ఆగస్టులో పవన్ కళ్యాణ్ నుంచి రజనీకాంత్ వరకు పోటీ పడుతుంటే సెప్టెంబర్లో కూడా సినిమా థియేటర్లలో అంతే సందడి కంటిన్యూ అవుతోంది. పాన్ ఇండియా సినిమాల రిలీజ్ కి రంగం రెడీ అవుతోంది. సెప్టెంబర్లో పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కి పోటీ పడుతున్నాయి. ఈ సినిమాల్లో ఫస్ట్ రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా మూవీ మిరాయ్. తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతోన్న ఈ ఇంట్రెస్టింగ్ పీరియాడిక్ డ్రామా ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఫుల్ స్వింగ్ షూటింగ్ లో బిజీగా ఉంది. ఆల్రెడీ సెప్టెంబర్ 5న రిలీజ్ డేట్ ఇచ్చింది కాబట్టి ఆ టైంకి కంప్లీట్ చేసి పాన్ ఇండియా రిలీజ్ కి సిద్ధమవుతోంది. సెప్టెంబర్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న మరో సినిమా అఖండ 2. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం కాళేశ్వరంలో జరుగుతుంది. ఈ హిట్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా మీద పాన్ ఇండియా వైడ్ గా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మాక్సిమం ఈ సినిమాని మాత్రం సెప్టెంబర్ 25నే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తోంది టీం. సెప్టెంబర్ 25నే రిలీజ్ అని మరోసారి కన్ఫర్మ్ చేసిన పాన్ ఇండియా మూవీ ఓజీ. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 25నే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఫస్ట్ నుంచి విపరీతమైన బజ్ ఉన్న ఓజీ పాన్ ఇండియా వైడ్ గా భారీగా రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 25నే రిలీజ్ అవుతున్న మరో పాన్ ఇండియా మూవీ సంబరాల ఏటిగట్టు. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ కూడా పాన్ ఇండియా వైడ్ మార్కెట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. విరూపాక్షతో 100 కోట్ల సక్సెస్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ తో మరోసారి హిట్ కోసం ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. అక్టోబర్లో మోస్ట్ అవైటింగ్ మూవీగా రిలీజ్ కి రెడీ అవుతున్న మరో పాన్ ఇండియా మూవీ కాంతారా ప్రీక్వెల్. షూటింగ్ డిలేతో సినిమా పోస్ట్ పోన్ అవుతుందేమో అనిపిస్తున్న రూమర్స్ కి చెక్ పెడుతూ అక్టోబర్ 2నే సినిమా రిలీజ్ అని క్లారిటీ ఇచ్చింది టీం. ఈసారి భారీ ప్రాజెక్ట్ తో నార్త్ మార్కెట్ ను కూడా క్యాప్చర్ చేయాలని ట్రై చేస్తున్న ఈ మైథలాజికల్ థ్రిల్లర్ అక్టోబర్ 2న పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది. ప్రభాస్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మారుతి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 5న రిలీజ్ డేట్ ఇచ్చింది. ఈ సినిమాతో పాటు ఈ ఇయర్ ఎండ్కి రిలీజ్ అవుతున్న మరో పాన్ ఇండియా మూవీ డెకాయిట్. డిసెంబర్ 25న అడవిశేష్, మృణాల్, అనురాగ్ కశ్యప్, శేష్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న లవ్ యాక్షన్ రివెంజ్ డ్రామా డెకాయిట్.
ఎంతమంది ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుందో చూడాలి. ఇలా నెలకో పాన్ ఇండియా మూవీతో ఆడియన్స్ ని ఫుల్ ఎంగేజ్ చేస్తున్నారు హీరోలు. సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్న రాజమౌళి, లాంగ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్న ప్రభాస్, మూడో సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్, ఇలా అందరు హీరోలు సినిమాలతో కంప్లీట్ గా ఎంగేజ్ అయి ఉన్నారు. మరి ప్రెజెంట్ చేస్తున్న షెడ్యూల్స్ ఎన్నాళ్ళో, కొత్త షెడ్యూల్స్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? లెట్స్ హ్యావ్ ఎ లుక్. స్టార్ హీరోలందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. గ్యాప్ లేకుండా ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేస్తూనే ఉన్నారు. ప్రభాస్ అయితే ఒకటి కాదు, తన స్టైల్లో 2 సినిమాల్ని ప్యారలల్ గా చేస్తున్నారు. ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతూ ఉంటే, హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాని అల్యూమినియం ఫ్యాక్టరీలో చేస్తున్నారు. అసలు షూటింగ్ మొదలు పెట్టడమే సంవత్సరం టైం తీసుకుని మరీ మొదలుపెట్టిన రాజమౌళి ఒక్కసారి సెట్స్ మీదకెళ్లిన తర్వాత మాత్రం జెట్ స్పీడ్ చూపిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ యాక్షన్ మూవీ షూటింగ్ శంకరపల్లి కల్కి స్టూడియోలో కంటిన్యూ అవుతోంది. నెల రోజుల క్రితం వరకు అసలు షూటింగ్ ఊసెత్తని పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా తనిచ్చిన కమిట్మెంట్స్ ని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఆల్రెడీ 2 సినిమాల్ని ఓ కొలిక్కి తీసుకొచ్చిన పవర్ స్టార్ హరీష్ శంకర్తో 3 ఏళ్ల క్రితం కమిట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ ని స్పీడప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి నుంచి సమ్మర్ కి పోస్ట్ పోన్ అయినా కూడా సినిమా స్పీడ్ ని ఏమాత్రం తగ్గించలేదు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. స్టార్ హీరోల సినిమాలంటే అన్ని భారీగా ఉంటాయి కాబట్టి లేట్ అవుతుంది. కానీ మీడియం రేంజ్ హీరోలు, చిన్న హీరోల సినిమాలు కూడా సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు. కరెక్ట్గా అదే టైంని రవితేజ మరోలా యూజ్ చేసుకుంటూ కొత్త సినిమా మొదలు పెట్టేశారు. జెట్ స్పీడ్ లో సినిమాలు చేసే రవితేజ ఈసారి మాత్రం బాగా టైం తీసుకున్నారు. అయితే ఆ టైం ని వేస్ట్ కాకుండా కొత్త సినిమా మొదలుపెట్టి కాంపెన్సేట్ చేస్తున్నారు. కిషోర్ తిరుమల కాంబినేషన్ లో మొన్నీ మధ్యనే కొత్త సినిమా మొదలుపెట్టిన రవితేజ ఈ సినిమా షూటింగ్ ని మొయినాబాద్ లోనే కంటిన్యూ చేస్తున్నారు. కొత్త డైరెక్టర్లతో, కొత్త కథలతో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న రామ్ ఈసారి మహేష్ బాబు డైరెక్షన్ లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చేస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టోరీతో పాటు యూత్ ని అట్రాక్ట్ చేసే కంటెంట్, పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లో ఉండడంతో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటోంది. అన్ని జానర్స్ ట్రై చేసి సక్సెస్ దొరక వెయిట్ చేస్తున్న వరుణ్ తేజ్ ఈసారి క్రేజీ మూవీతో రాబోతున్నారు. ఓటీటీలో ఆడియన్స్ కి బాగా దగ్గరైన కొరియన్ డ్రామాలకు రిలేట్ అయ్యేలా కొరియన్ కనకరాజు టైటిల్ తో హారర్ కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. త్వరలో టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా కొరియాలో షూటింగ్ జరుపుకుంటోంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న అఖిల్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలని చూస్తున్నారు. అందుకే 2 ఏళ్లుగా కథ మీద కసరత్తులు చేసి ఆఖరికి లెనిన్ మూవీ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విలేజ్ లవ్ డ్రామా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న లెనిన్ మూవీ షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో చేస్తున్నారు. టిల్లు స్క్వేర్ తర్వాత మాస్ హీరో అన్న ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఈసారి ఆ ట్యాగ్ ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. జాక్ తో ట్రై చేసినా అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి మాత్రం తెలుసు కదా మూవీతో తన టార్గెట్ రీచ్ అవుతాడని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ప్రెజెంట్ శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా లీడ్ రోల్స్ లో, నీరజ డైరెక్షన్ లో గండిపేట ఏరియాలో చేస్తున్న తెలుసు కదా సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు సిద్ధు. ఇలా హీరోలందరూ డిఫరెంట్ లొకేషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై.